మన హిందూ ధర్మం కోసం మాట్లాడుకుంటే రీసెంట్‌గా హైదరాబాద్‌లో చాలా వరకు టెంపుల్స్ అనేవి ధ్వంసం చేయడం జరిగింది. మరి అది ఎవరు చేస్తున్నారు ఏంటనేది తెలియదు గానీ, చాలామంది సెకండ్ బంగ్లాదేశ్ అయ్యే ఛాన్స్ ఉంది. మన హిందువులే జనాభా తగ్గిపోతుంది అంటున్నారు. మీరేం చెప్తారు దాని గురించి? సెకండ్ బంగ్లాదేశ్ అటువంటిది అయ్యే పరిస్థితి లేదు. ఓకే. ఈ విషయం చూడాలంటే మనం భారతదేశం జాతకం చూడాలన్నమాట. ఓకే. భారతదేశం ఆవిర్భావం పుట్టిందెప్పుడు? 1947 ఆగస్ట్ ఆగస్ట్ 15th. 15th. ఆ రోజు మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు జన్మలగ్నం తీసుకోవాలన్నమాట. ఓకే. అప్పుడు భారతదేశం పుట్టినప్పుడు జన్మ సమయానికి ఉన్న గ్రహాల ప్రకారం భారతదేశం వృషభ లగ్నం హుహుహు. కర్కాటక రాశి అయింది. ఓకే. వృషభ లగ్నంలోనే రాహు ఉన్నాడన్నమాట. కర్కాటక రాశిలో 3 గ్రహాలున్నాయి. హ్మ్. కుజుడు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు కూడా ఉన్నాడు. అందువల్ల మూడో స్థానం అంటే కుటుంబ స్థానం. హ్మ్. చిన్నప్పుడు మనం పెరిగే కుటుంబ స్థానం మూడో స్థానం అన్నమాట. దాని ప్రకారం అక్కడే 3, 4 గ్రహాలు ఉండేసరికి అంతా కుమ్ములాట్లుగా ఉంటుందన్నమాట. దాని ప్రకారమే మన దేశం మొత్తం రకరకాల మతాలు, కులాలు, కుమ్ములాట్లతో నడుస్తూ ఉంటుంది. హ్మ్. ప్రస్తుతం దేశానికి చూసుకుంటే భారతదేశం జాతకం ప్రకారం కుజదశ నడుస్తున్నది. ఆ కుజదశ కొంచెం ఇబ్బందికరమైన దశ. దాంతో వీళ్ళ మధ్యలోనే మన దేశంలోనే వీటి మీద కులాల మధ్య, మతాల మధ్య కుమ్ములాటలు జరిగే హ్మ్. అవకాశం ఉన్నది. అట్లాగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉన్నది. అవును. మనకి బయట నుంచి శత్రువుల వల్ల ప్రమాదం లేదు గానీ, హ్మ్. అంతర్గతంగానే కుమ్ములాటలు, అంతర్గతంగా ఈ శత్రువుల నుంచి, టెర్రరిస్టుల నుంచి అటాక్స్ జరిగే అవకాశం ఉన్నది. ఇది 2030 వరకు జరుగుతుంది. ఓకే. 23లో 2023లోనే భారతదేశానికి కుజితే స్టార్ట్ అయింది. ఓకే. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే రా ఏదైనా ఒక దేశం విషయాన్ని గమనించాల్సొచ్చినప్పుడు రాజ్యదశ, రాజదశ. హ్మ్. ఆ దేశం అంటే ఆ రాజ్యం. ఆ రాజ్యం ఏ దశలో నడుస్తుంది? ఆ దేశాన్ని పాలించే రాజు, ఇప్పుడు ప్రధానమంత్రి. వారికి ఏ దశ నడుస్తుంది? హ్మ్. అవి చూడాలన్నమాట. ఇప్పుడు రాజ్యానికి కూడా కుజదశ నడుస్తుంది. రాజు, ప్రధానమంత్రి అయిన మోడీ గారికి కూడా కుజదశ నడుస్తుంది. ఓకే. ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ కూడా కుజదశ నడుస్తుంది. సో, హుహుహుహు. ఈ కుజ ప్రభావం వల్ల ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. కానీ భారతదేశం అన్నది అఖండమైనది. హిందూ హ్మ్. సమాజం స్థిరం లేనిది. ప్రపంచానికి మొత్తానికి సభ్యత, సంస్కారం, శాంతి నేర్పింది హిందూ మతం. ఈ మతానికి డోకా లేదు. ఈ చిన్న చిన్న ఇటువంటి సంఘటనలు జరిగినా అవి వాటంతట అవే నాశనమైపోతాయి. ఓకే. అంటే మరిప్పుడు ఈ గుడి ధ్వంసాలు ఏవైతే ఉన్నాయో దానికి కారణం ఏంటంటారు? గుళ్ళు, గోపురాలన్నీ ప్రతిదానికి కొంత లైఫ్ అంటూ ఉంటుంది. హ్మ్. గుళ్ళు రోడ్ల పక్క, వాటి పక్క గుళ్ళు కట్టాలంటే ఏవన్నా గుళ్ళు, దేవాలయాలు నిర్మించాలంటే హుహుహు. ఆగమ శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంటుంది. దాని ప్రకారం ఎక్కడ గుడి నిర్మించాలి? ఎంత ఏరియా ఉండాలి? దానికి ఒక సిస్టమ్, ఒక వాస్తు ఉందన్నమాట. హుహుహు. దాని ప్రకారం నిర్మించిన గుళ్ళకి ఎటువంటి డోకా ఉండదు. ఓకే. అటువంటివి లేకుండా చిన్న చిన్న చోట ఎక్కడ పడితే అక్కడ నిర్మించిన వాటికి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఉదాహరణ చూడాలంటే మన వినాయక చవితి వచ్చినప్పుడు, లేతే దసరా వచ్చినప్పుడు ఒక పండాల్లా పెట్టేసేసి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. హ్మ్. అంతవరకు ఆ విగ్రహాలు ధూళిపేటలో మన రోడ్డు పక్కన ఉంటాయి. మనం తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేసినప్పుడే వాటికి పవిత్రత వస్తది. అవును. ఆ 12 రోజులు, 9 రోజులే వాటిలో దైవత్వం ఉంటది. ఓకే. తర్వాత ఈ దైవత్వం నశించిపోతుంది. హుహుహుహుహు. అట్లాగైతే ఏదైనా చిన్న చిన్న గుళ్ళు, గోపురాలు రోడ్ల పక్క అటువంటిప్పుడు కట్టకూడదు. హుహుహుహు. అటువంటి చోట ఏర్పాటు చేసిన గుళ్ళకి ఇలాంటి అపవిత్రత జరుగుతుంటది. ఓకే. రోడ్డు పక్క గుడి ఉంటుంది. ఆ పక్కనే చాలా అసహ్యకరమైన పనులు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అటువంటి అపవిత్ర ప్రదేశాలు ఇలాంటి ఆలయాలు నిర్మించకూడదు. హ్మ్. ఆలయ నిర్మాణాలకి ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. అటువంటివి లేని చోట దైవత్వం ఉండదు. ఓకే. ఆ విగ్రహాలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది దైవత్వం, అక్కడ దేవుడు ఉండడు. అందుకోసం దేవుడి మీద జరిగిన అటాక్‌గా దాన్ని మనం చూడనవసరం లేదు. ఓకే. గురుగారు ఇప్పుడు చూసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ముత్యాల అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. దాన్నైతే ఒక ముస్లిం వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత అతను పిచ్చోడు అని చెప్తూ పోర్ట్రే చేశారు. అంటే ఇది ఏమన్నా వినాశనానికి ఏమైనా కారణం అవుతదంటారా? అవేం కాదు. హ్మ్. మన దేశంలో చాలా కాలం నుంచి ఇప్పుడే కాదు. హ్మ్. ఆహ్, సోమ మహా గుజరాత్‌లో ఉన్న ఆలయం మీదకి, హుహుహు. సోమేశ్వర ఆలయం మీదకి చాలా సార్లు ముస్లిమ్స్ వచ్చి అటాక్ చేశారు. అటువంటిది వాటికి ఇటువంటి వాటితో సంబంధం లేదు. ఇది చాలా చిన్న విషయం. హుహుహు. ఇదేదో ఆకతాయిలు చేసేదో లేదో పొలిటికల్‌గా ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి చేసే ఇన్సిడెంట్‌గానే ఉంది గానీ, హ్మ్. ఇటువంటి అటాక్స్ ఎన్ని జరిగితే హిందూ మతం అంత బలవంతంగా తయారవుతుంది.
ఓకే. గురుగారు ఇప్పుడు మనం పొలిటికల్‌గా చూసుకుంటే జగన్ గారు ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో మీరు కూడా చెప్పడం జరిగింది. రెండోసారి సీఎం అయితే అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పేసి. సో, ఈ ఎలక్షన్స్‌లో మీరు చెప్పినట్టుగానే ఆయన ఓటమి పాలయ్యారు. కాకపోతే ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే ఆయన జైలుకెళ్తారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ అలాగే వస్తున్న ఎలక్షన్స్‌లో కూడా ఆయన గెలుస్తారంటున్నారు. అసలు ఏం చెప్తారు దాని గురించి? జగన్ గారి జాతకం ప్రకారం నాకు జగన్ గారి బర్త్ డీటెయిల్స్ ఒక 5, 6 పొలిటీషియన్స్, కొంతమంది బ్యూరోక్రాట్స్ ఇచ్చారు ఓకే. ఎలక్షన్స్ ముందే. అప్పుడు వాటి ప్రకారం చెప్పాను. హ్మ్. అందరూ ఆయనదేమో మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం అంటారు. లగ్నం ఏమో మేష లగ్నం అని కొందరు, మీన లగ్నం అని కొందరు అంటారు. కానీ బర్త్ టైమ్ కరెక్షన్ మెజర్స్ చూసి నేను అప్పుడు చెప్పాను. హ్మ్. అప్పుడు ఆయనకి అందరూ బుధదశ అయింది. బుధదశలో ఆయన ఇంకా 17 సంవత్సరాలు ఉంది. ఆయన స్థిరంగా ఉంటారన్నారు. హ్మ్. కానీ నాకిచ్చిన వివరాల ప్రకారం ఆయనకి బుధదశ అయిపోయింది. ఓకే. కేతు దశ వచ్చింది. హుహు. ఆ కేతు దశ 7 సంవత్సరాలు అంత అనుకూలం కాదు. అందువల్ల ఆయనకి వచ్చే ఎలక్షన్‌లో నెగ్గే అవకాశం లేదని ఇదివరకే చెప్పాను. హ్మ్. అదే జరిగింది. అలాగే ఆ కేతు దశ ఇంకా ఆయనకి 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఇంకా 3 సంవత్సరాలు ఆయనకి గడ్డు కాలం. హుహు. ఈ కేతు ఏం చేస్తాడంటే పురాకృత పాపాలకి పరిహారం చేయిస్తాడనమాట. ఆయన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అంటారు. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. హుహు. ఆయనకి రాహుదశ చాలా చక్కగా ఉంటుంది. కానీ ఆ రాహుదశ చిన్నప్పుడే వస్తది కనుక అది ఆయన తండ్రికి, కుటుంబానికి వెళ్ళిపోద్ది. ఓకే. రాహుదశలో వాళ్ళకి మంచి జరిగితే, ఈ కేతు దశలో ఏవైనా పాపాలు, పొరపాట్లు జరిగితే వాటి పరిహారాలు చేపిస్తాడు. ఆ రకమైన ప్రక్రియలో పాప పరిహార ప్రక్రియ కేతు చేస్తాడు. హ్మ్. దాని ప్రకారం ఆయనకి ఇంతవరకు ఉన్న సంచిత కర్మలున్నాయి గనక, వాటికి సంబంధించిన కేసులవి నడుస్తున్నాయి గనక, వాటిని పరిష్కరించే దశలో మళ్ళీ బంధన యోగం కూడా కొంతకాలం జరగొచ్చు. ఓకే. బంధనం అంటే మనం సంవత్సరాలు అని చెప్పుకోలేం. ఒక్కరోజు ఉన్నా అది బంధన యోగంలోకి వస్తుంది. హ్మ్. ఇంకో విషయం ఏంటంటే, ఆయనది ఆరుద్ర నక్షత్రం అని అందరూ చెప్తారు. కానీ ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం సంధిలో ఉన్నాడాయన. ఓకే. ఆయన పరిస్థితి గమనిస్తే ఆయన మీద పునర్వసు నక్షత్రం ప్రభావమే కనిపిస్తుంది. హుహుహు. పునర్వసు నక్షత్రం అంటే రాముడు పుట్టిన నక్షత్రం. ఆ రాముడు పుట్టిన నక్షత్రంలో ఏం జరిగింది? రాముడు తండ్రి మాట కోసం అడవికెళ్ళాడు. అడవి పునర్వసు పాలయ్యారు. నక్షత్రం వాళ్ళకి తండ్రి వలన గాని, సోదరుల వల్ల గాని, మంచి గాని, చెడు గాని జరుగుద్దనమాట. హ్మ్. రాముడు తెల్లారితే ముహూర్తం పట్టాభిషేకం అనగా తెల్లారేసరికి తండ్రి అడవికెళ్ళిపోమన్నాడు. అవును. కైకేయి మాట వల్ల. హ్మ్. అందుకు రాముడు అడవికెళ్ళిపోయాడు. అప్పుడు రాముడికి అన్యాయం చేసిన వాడిగా దశరథుడికి పేరొచ్చింది. హ్మ్. తండ్రి మాట నిలబెట్టిన వాడిగా రాముడికి మంచి పేరొచ్చింది. అట్లాగే భరతుడు రాజ్యం అడగపోయినా కైకేయి అడగడం వల్ల రాజ్యం 14 సంవత్సరాలు భరతుడికి ఇచ్చేసి, తండ్రి చనిపోయాడు, నువ్వు రాజ్యం తీసుకో అని భరతుడు బతిమిలాడినా హ్మ్. రాముడు రాలేదు. ఆ రకంగా సిబ్లింగ్స్ తోటి ప్రాబ్లమ్. ఓకే. అదే రకమైన ప్రాబ్లమ్స్ ఇప్పుడు జగన్ గారికి కూడా కనిపిస్తున్నాయి. ఆయన తండ్రి ఉన్నంతకాలం ఏదో చేసి తండ్రిని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించాడన్న హ్మ్. అపఖ్యాతి ఈయనకొచ్చింది. ఆయన తండ్రి చాలా గొప్పవారు, దయామేడన్న మంచి పేరు తండ్రికి వచ్చింది. అవును. అలాగే ఇప్పుడు ఆయన సిస్టరు రాజ్యంలో వాటా కోసం, హ్మ్. ఆస్తుల్లో వాటా కోసం అవును. వారిద్దరి మధ్య ఏం జరుగుతున్నాయో అందరూ హ్మ్. చూస్తున్నారు. భరతుడు అడగకపోయినా రాజ్యం ఇప్పించింది తన తల్లి. హ్మ్. అడిగినా ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు. అవును. అందువల్ల ఆయన మీద పునర్వసు నక్షత్ర లక్షణాలు, వాటిలో ఉన్న వ్యతిరేక లక్షణాలే కనిపిస్తున్నాయి. సో, ఇంకా ఫర్దర్‌గా ఖచ్చితమైన డీటెయిల్స్ ఎవరైనా ఇస్తే మనం హ్మ్. ఇంకొంచెం అనాలిసిస్ చేసి చెప్పొచ్చు. ఓకే.